నమస్తే, నేను మీ కాశెట్ కుమార్ తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. బీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఒకటి కమిటీ అయిపోయారు. ఎంఐఎం తో పొత్తు ఉన్నారు. కాంగ్రెస్ ఏమో నేను లేని కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ మేము ఒకటే అని రేవంత్ రెడ్డి గారు అంటారు. మన కేటీఆర్ గారేమో వాళ్ళ మాకు వడదంటాడు. నిన్న ఇద్దరు ఒకటైనరు. మీరు చూడండి ఎంత మోసం చేస్తారో హిందువులకు. మీరు హిందువులంతా జాగ్రత్త ఉండాలి, ఇవన్నీ అని నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను. వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని వాళ్ళు అంటారు. ఇవాళ తేలిపోయింది కదా నిజామాబాద్. ఇది ఒక్కసారి మీరు హిందువులు గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడైనా కూడా ఈరోజు చాలా వరకు మన ఓటు బ్యాంక్ పెరిగింది బీజేపీ వాళ్ళది. ఎందుకంటే ఆయన డబ్బులు పంచుట్లా వాళ్ళు గెలిచారు అంతే. వాళ్ళు డబ్బుల కాసేపడి వీళ్ళేసారు. పోనీ ముడగొడుకులకి ఒక్కసారి ఓటేస్తా వీళ్ళు అని వీళ్ళు అనుకున్నారు, రైతులు అని ఎవరు. కానీ ఊళ్ళో నేను చాలా వరకు తిరుగుతున్నాను సార్. ఈ మున్సిపల్ ఎలక్షన్లన్నా జడ్పీడీ ఎలక్షన్లో మేము వేస్తాం సార్, ఎమ్మెల్యే ఎలక్షన్ మాత్రం బీజేపీకి వేస్తాం సార్ మేము అని చాలా మంది నాతో నేను తిరిగినా కదా. ఇప్పుడు 15 రోజులు అని తిరిగినా వాళ్ళు అదే నినాదం మీద ఉన్నారు. నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, మనకు 80 సీట్ల దాకా వస్తే గ్యారంటీగా. మీరు హిందూ బంధువులందరూ బీజేపీకి అనుకూలంగా ఓటేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై గోమాత.